హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై లైఫ్ బుక్. సో ఇవాళ అయితే గోవా సిరీస్లో వీడియో అనమాట. మేము ఒక బీచ్కి వెళ్తుంటే మాకు ఒక క్లిఫ్ మీద అంటే ఒక కొండ పైన చాలా అందంగా లైటింగ్ అంతా కనిపిస్తూ ఉంటే సో ఏంటని చూద్దామని మేమైతే ఆ కొండని ఎక్కామన్నమాట. అఫ్కోర్స్ వెహికల్లోనే, నడిచి కాదు, చీకటైపోయింది కదా. సో మేము ఆ కొండని, దారి ఉంది, ప్రాపర్ రోడ్ ఉంది. సో మేము ఎక్కి వచ్చినప్పుడు ఈ టెంపుల్ అయితే మాకు కనిపించింది. ఈ టెంపుల్లో ఉన్న లైటింగే మాకు రోడ్ మీదకి చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపించడం జరిగింది. సో ఈ టెంపుల్ ఏంటి అంటే మారుతీరాయ సంస్థానం టెంపుల్. సో మారుతీరాయ అంటే ఆంజనేయ స్వామి అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు మొత్తం ఆంజనేయ స్వామి బొమ్మలే ఉన్నాయన్నమాట, విగ్రహాలు. సో దీపాలకు ఒక పర్టికులర్ ప్లేస్ అని, కడ్డీలకు ఒక పర్టికులర్ ప్లేస్ అని, ఇలా చాలా స్ట్రిక్ట్గా ఉన్నారనమాట ఇక్కడ. అండ్ వీళ్ళు మోస్ట్లీ నార్త్ ఇండియన్ ట్రెడిషన్స్ని ఫాలో అవుతున్నారు. సో నార్త్ ఇండియన్ ట్రెడిషన్ అంటే కింద ఒక విగ్రహం పెట్టారు ఆంజనేయ స్వామిది. సో దానికైతే మనకి నచ్చినట్టు మనం పూజ సామాన్ తెచ్చుకొని మనమే పూజ చేసుకోవచ్చు అనమాట. సో అలా అయితే ఉన్నింది. పైన అయితే జస్ట్ విజిటింగ్ లాగా ఒక పూజారి కూర్చొని ఉంటాడు, మొత్తం చూపిస్తాను నేను. అండ్ ఇక్కడ డ్రెస్ కోడ్ అయితే వెరీ స్ట్రిక్ట్ అనమాట. సో స్ట్రిక్ట్ కదా అని చెప్పేసి మనం వెళ్ళి డ్రెస్ మార్చుకొని రావడం అంత స్ట్రిక్ట్ కాదు. సో ఇక్కడే వీళ్ళే పంచలు ఇస్తారు. ఒకవేళ మనం షార్ట్ వేసుకొచ్చినా, మినీ స్కర్ట్ వేసుకొచ్చినా, వన్ పీస్ వేసుకొచ్చినా, ఎవరైనా కనుక అలా వస్తే వాళ్ళు ఒక పంచ ఇస్తారనమాట. చూపిస్తున్నా, పక్కన ఉన్నాయి కదండి ఆ పంచలు, ఫ్రీ, జస్ట్ కట్టుకొని దర్శనం చేసుకొని వచ్చి వాళ్ళకి ఇచ్చేయడమే అనమాట. సో అది. అండ్ జీన్స్ అలౌడ్, జీన్స్ టాప్ ఉంటే అంటే మొత్తం కవర్ అవుతున్నట్టు వాళ్ళ దృష్టిలో. సో అదైతే అలౌడ్. జస్ట్ కాలు కనిపిస్తూ మరీ ఎక్స్పోజింగ్లో ఉంటే అలౌ చేయరు. సో ఇక్కడంతా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ నాట్ అలౌడ్. సో నేను ఆ బోర్డు ఉన్న కరెక్ట్గా దగ్గర నుంచి ఒక 2-3 feet వెనక నుంచి నేను జూమ్ చేసి తీయడం జరిగింది, విచ్ ఇస్ నాట్ అలౌడ్. బట్ స్టిల్ మీకు చూపించాలని చెప్పేసి తీసాను అనమాట. అండ్ జైన్ టెంపుల్ వైబ్ అయితే మాకు వచ్చింది లోపలికి వెళ్ళినప్పుడు. అండ్ ఇక్కడ నుంచి అటల్ సేతు తెలుసు కదండి, గోవాలో చాలా ఫేమస్ అటల్ సేతు బ్రిడ్జ్. సో ఆ బ్రిడ్జ్ అయితే ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉంది. నేనైతే కింద ఏ రోడ్లో నుంచి అయితే నేను ఈ టెంపుల్ని చూశానో ఆ రోడ్ని తీయడానికి ట్రై చేశాను, కానీ నాకు అంత కుదరలేదు. ఇదే అటల్ సేతు బ్రిడ్జ్. ఈ అటల్ సేతు బ్రిడ్జ్ని క్లియర్గా నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేసినట్టు గుర్తు. సో ఒకవేళ కనుక పోస్ట్ చేసినట్లయితే నేను ఈ వీడియోకి లింక్ చేస్తాను, లేదు అంటే నెక్స్ట్ వీడియోగా దాన్నే పోస్ట్ చేస్తాను. ఓకే గైస్. అండ్ ఇదన్నమాట మన మారుతీరాయ టెంపుల్. మరీ అంత స్పెషల్ అని నేను చెప్పను, లైటింగ్ బాగుందని నేనైతే వచ్చాను. మీకు కనుక ఈ లొకేషన్ విజిట్ చేయాలని ఉంటే కింద మెన్షన్ చేయండి, నేను లొకేషన్ పంపిస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై లైఫ్ బుక్.